వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు స్వాతంత్రం కోసం అడవుల్లో పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు తిరిగి ఆడినటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రపంచ హద్దులకు చేరుకోబోతోంది. అల్లూరి సీతారామరాజు పేరుతో భోగాపురం ఎయిర్పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభిస్తూ ప్రపంచం నలుమూలలకు ఉత్తరాంధ్ర స్వరం వినిపిస్తుంది, ఇక్కడ అభివృద్ధి ప్రపంచ దేశాలకు చేరుతుందని చెప్పటంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ 47 కలలకు ఇది మొదటి మెట్టు అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పటం విశేషం. నిజానికి స్వాతంత్రం కోసం పోరాడిన, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల పేర్లను వివిధ సంస్థలకు, ప్రభుత్వ నిర్మాణాలకు మేము పెడుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఎంతో గొప్పగా ఉంది అంటూ ప్రధానమంత్రి అభినందించారు. నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ సముద్ర తీర ప్రాంతంలో ఉండడం వల్ల తీరంలోని సముద్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. అలాగే విదేశాల నుంచి లేదా స్వదేశము నుంచి ఉత్తరాంధ్రకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు లేదా అభివృద్ధి కోరుకునేవాళ్ళు వేగంగా రావాలన్నా వెళ్ళాలన్నా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి మెట్టు కానుంది ఆంధ్రప్రదేశ్కు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతూ, ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా కూడాను గిరిజనులకు ఎంతో ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టిన ప్రాంతం. 13,500 మంది గిరిజన విద్యార్థులు, యువతులు తమ ధింసా నృత్యం ద్వారా ప్రపంచంలోనే ఒక ఘనతను సాధించారు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు అనంటే అది భోగాపురం, అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా సాధ్యమైంది. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగడం, ఆర్థికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఎంతో గొప్ప అభివృద్ధి జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తుంది అని మన పాలకులు చెప్పడం ఒక గొప్ప విశేషంగా ఉత్తరాంధ్ర వాసులు చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో చారిత్రక ఘనతను చాటి చెప్పే విధంగా విమానాశ్రయాన్ని రూపొందించారు. పూర్వం తోలుబొమ్మలాటలు జరిగేవి. గిరిజనులు వివిధ నృత్యాలతో తమ సాంప్రదాయ కళలను ప్రదర్శించేవాళ్ళు. గిరిజనులు సాంప్రదాయ కళలకే కాకుండా ఇంకా అక్కడ కొంతమంది దేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ప్రపంచ దేశాలకు తెలియచెప్పే విధంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి చోట బొమ్మలు కనిపించే విధంగా నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణము ఎంత అంటే సుమారు 450 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా ఎటువంటి తొణుకు బెణుకు లేకుండా ఉండే విధంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే సముద్ర తీర ప్రాంతంలో సహజంగా ఎక్కువగా అప్పుడప్పుడు గాలులు వస్తుంటాయి. ఎటువంటి ప్రమాదాలకు కూడా విమానాశ్రయం ఏ విధమైన చెక్కు చెదరకుండా ఉండే విధంగా దీని మీద చర్యలు తీసుకోవటం ఒక విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్పోర్టును అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ప్రారంభోత్సవం చేయించడం ఒక గొప్పగా చెప్పుకుంటూ, విశాఖలో సెమీ కండక్టర్ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడం, సముద్ర తీరంలో చాలా వరకు రకరకాల ప్రాజెక్టులు రావడం, 17,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రారంభోత్సవాలు
శంకుస్థాపనలు చేయడం నాకు గర్వంగా ఉందని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. ఇంతవరకు బాగున్నా ఇకపై విశాఖపట్నంలోని ఎయిర్పోర్టును ఏ విధమైన సేవలకు ఉపయోగించుకుంటారు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అయితే ఎక్కువగా దేశానికి సంబంధించిన ఆయుధ సరఫరాకు కానీ లేదు నేవీకి సంబంధించిన వస్తువులకు కానీ దేశ రక్షణకు సంబంధించిన అంశాలకు అంటే ఆ వస్తువుల దిగుమతి ఎగుమతులకు సంబంధించి దీనిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి అనే ఒక ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. విమానయాన శాఖ దానికి కూడా సిద్ధంగా ఉంది. ఎక్కువగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మన రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని విమానాలు కూడా సాధారణ ప్రజలు వచ్చిపోయే విధంగా కూడా ఉంటాయని చెబుతున్నారు. ప్రధానంగా అయితే నేవీ వాళ్ళు ఉపయోగించుకుంటారు, అదేవిధంగా మిలిటరీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇక కేంద్ర ప్రభుత్వము తనకు నచ్చిన విధంగా విశాఖపట్నం విమానాశ్రయాన్ని ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయినాయి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మొదటి మెట్టులో ఉంటుందని ప్రధానమంత్రి కోరుతూ తన ప్రసంగాన్ని ముగించి ఆంధ్రప్రదేశ్కి రావడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకోవడం విశేషం.